में कहाँ पिया रहे नहीं पिया కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి క్యాండిడేట్లను గెలిపించాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. మరి ఖచ్చితంగా 15వ వార్డులో మా తమ్ముడు మల్లేష్ యాదవ్ మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి మరి ఆయన పేదరికంలో ఉండి మరి నాలాంటి పేదరికంలో ఇంకా మిగతా వాళ్ళు ఉండకూడదని చెప్పేసి ఎవరికి ఏం జరిగినా చిన్నతనంతోనే తన సేవలు అందిస్తున్నాడు. చాలా చిన్న పిల్లవాడు. మరి నేను పైసలా కాదు ఈరోజు అభివృద్ధికి ఓటేయాలి. మరి ఈరోజు బీజేపీలు మస్తు చెప్తా ఉన్నారు. బీజేపీకి ఓటు ఎందుకు వేయాలని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మరి బీఆర్ఎస్ కు ఓటు ఎందుకు వేయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలని కూడా మీకు చెప్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నాకు రేషన్ కార్డు వచ్చింది నేను వేస్తా అని చెప్పండి. భయపడకుండా నాకు సన్న బియ్యం వస్తున్నాయి నేను కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తా అని చెప్పండి. నాకు బస్సు సౌకర్యం కల్పించిండు రేవంత్ రెడ్డి, మా పరిగి రామ్మోహన్ రెడ్డి. మరి అందుకే నేను కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తా అని చెప్పండి. మరి ఆ ఇంటికి నేను మబ్బులో ఉన్నటువంటి నా ఇంట్లో కరెంటు వెలిగించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి, అందుకే నేను ఓటేస్తాను చెప్పండి. మరి నాకు కాంగ్రెస్ పార్టీలో ఒక సామెత ఉంటది, కూడు గూడు గుడ్డ. ఒక మనిషికి జీవించాలంటే ఒక ఏం కావాలంటే కూడు కావాలా తినడానికి, కూడు కావాలా పండుకోవడానికి, గుడ్డ కావాలా మన ఆత్మగౌరవాన్ని కాపాడడానికి బట్టలు కావాలా. ఈ 3 కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది ఇందిరాగాంధీ. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఓటేసని చెప్పండి. మరి వాళ్ళు ఓటు అడిగినప్పుడు నాకు ఓటేయాలన్నప్పుడు మీకు ఎందుకు వేయాలని మీరు అడుగుండి. మీకు ఎందుకు వేయాలి ఓటు, వాళ్ళు వచ్చే సమాధానం ఏం చెప్తారో మనం విందాం. వాళ్ళు ఏం సమాధానం చెప్తారో మనం చూద్దాం. బీజేపీ వాడు కావచ్చు, బీఆర్ఎస్ వాడు కావచ్చు, వాడు ఏం సమాధానం ఇస్తాడు. మీరు ఒకటి ప్రశ్నించాల్సింది ఏంది, నీకు ఎందుకు ఓటేయాలి, నువ్వేం చేస్తావు, నువ్వు ఎట్లా చేస్తావు, నీ సీఎం ఉండా, నీ ఎమ్మెల్యే ఉండా, నీకు ఇంకెవడని ఉండా, నువ్వు ఎట్లా నాకు అభివృద్ధి చేస్తావు. అభివృద్ధి జరిగేది కాంగ్రెస్ పార్టీ. చేతి గుర్తు ఒకటే, పరిగిలో రామ్మోహన్ రెడ్డి.